రైట్ జూబ్లీ హిల్స్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఒక అనలిస్ట్ నుంచి మొదలైన వివాదం ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఈ ఇష్యూ ఇక్కడ దాకా వచ్చింది. అయితే ఇందులో హైలైట్గా నిలిచిన పాయింట్ ఏంటంటే అసలు ఎందుకు మేము తెలంగాణలో అడుగు పెట్టకూడదు, జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు అడుగు పెట్టకూడదు, దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకునే తిరిగే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది, మీరెవరు చెప్పడానికి అన్నదానికి ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే 2029లో జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది, మేమంతా కలిసి ఇక్కడ తిరుగుతాము అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సో 2029లో జనసేన ఇక్కడ తిరుగుతుందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. చూడాలి ఏం జరుగుతుందో. రైట్, మిగతా అప్డేట్స్ చూద్దాం. కోడి చెరువు భూమి వివాదంపై సంచలన ప్రకటన చేశారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ భూమిని తాను కబ్జా చేసినట్టు నిరూపిస్తే ప్రభుత్వానికి రాసివ్వడానికి సిద్ధమని అన్నారు. అది ప్రైవేటు భూమి అని, అక్కడికి అనుమతి లేకుండా వెళ్తే క్రిమినల్ ట్రేస్ పాస్ అవుతుందని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. మీరన్నట్టుగా కబ్జా చేస్తే ఇల్లు తగలబెట్టారా? నాది వచ్చి మీరు ఉంచుతారా నన్ను? ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి 111 జీవోలు ఏమేం చేశారు అటు చూసిపోండి, అటు చూడండి. నిజంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఆయనంటే నాకు ఇష్టం, ఆయనంటే గౌరవం నాకు. కానీ వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనుక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తున్నారు. తన భూమిలో గోశాల ఉందని చెప్పారు పవన్ కళ్యాణ్. ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి ఎలా యాగి చేస్తారని ప్రశ్నించారు. నిజంగా తప్పు చేసి ఉంటే ఆస్తిని సీజ్ చేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధినేతలు కూడా చెప్తా ఉన్నాను, మీ ఇళ్లలోకి వచ్చి దూరిపోయి ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి నిజంగా ఒక తప్పు జరిగే ఉంటే, నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, రీఐటరేటింగ్, యు సీజ్ ద ప్రాపర్టీ. సంతోషంగా చెప్తున్నా, అక్కడ ఉన్నది నాకు గోశాల ఉంది, అక్కడ ఒక 60-70 గోవులు ఉంటాయి, అక్కడ వాటి గడ్డి కోసం ఉంటుంది. మీరు తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రైవేట్ స్థలాల్లోకి వస్తే ఇట్ ఈస్ ఎ క్రిమినల్ ట్రెస్పాస్, క్రిమినల్ డిఫమేషన్, mischief with malified intention, propagating misinformation for causing unrest and regional differences. ఇన్ని కేసులు అట్రాక్ట్ అవుతాయి. ఇవన్నీ మీరు ఒక్కసారి కూర్చొని మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే వాటికి భయపడే వాళ్ళం కాదు నేను. అయితే తెలంగాణలో తిరగొద్దని చెప్పడానికి మీరెవరు, తెలంగాణ మీ అయ్య జాగిరా అని నిప్పులు చెరిగారు పవన్. తనకు రెచ్చగొట్టడం ఇష్టం లేదని, ఎవరెన్ని విమర్శలు చేసినా తగ్గి మాట్లాడానని అన్నారు. బెదిరిస్తే బెదిరిపోనని, బెదిరిపోయేవాడినైతే జనసేన పార్టీ పెట్టేవాడిని కాదన్నారు పవన్ కళ్యాణ్. తనకు తెలంగాణలో కన్నా ఆంధ్రాలోనే బెదిరింపులు ఎక్కువ ఉన్నారు. తెలంగాణ నలుమూలలా తిరిగిన వాడిని, తెలంగాణ నలుమూలలా వెళ్ళిన వాడిని, గ్రేటర్ హైదరాబాద్లో అన్ని కార్పొరేషన్స్లో కూడా భారతీయ జెండా, మువ్వెన్నెల జెండా వేసాం మేమందరం. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదు ఇది. నేను ఏ రోజు కూడా తెలంగాణ బాగుండాలి, మీరు ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు విమర్శించే నాయకులు మీరెవరు తిరగల, మీ సౌకర్యాల నుంచి మీరు ఎప్పుడు బయటపడలా. తాండాల్లో, గోండు తాండాల్లో వెళ్ళి తిరిగిన వాళ్ళం, నిలబడ్డ వాళ్ళం. అవసరమైతే గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా ప్రజలకి దాహం తీర్చడానికి బోర్లు వేయించి ఆ రోజు ఓట్లు పడతాయనో, తెలంగాణ కూర్చోబెట్టి తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందనో కాదు. మాకు ఇష్టం, నా ప్రేమ నా తెలంగాణ మీద. తెలంగాణకి నాకు ఎంత ప్రేమ ఉందో, తెలంగాణకి నాకెంత ప్రేమ ఉందో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం విమర్శించే నాయకులకు లేదు, నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కానీ అన్ని కులాలు బాగుండాలి అని చెప్పి మరీ వచ్చాం. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణని ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పని చెప్పాను తప్ప, తెలంగాణ సంస్కృతి మీద కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఎప్పుడూ జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకి చాలా